పెంచిన పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గ్యాస్ ధరలను ఉపసంహరించాలి అని దేవనకొండలో సిపిఐ ఆధ్వర్యంలో ఆటోను తాళ్లతో లాగుతూ నిరసన రాస్తారోకో నిర్వహించారు. కర్నూలు జిల్లా దేవనకొండ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వాణిజ్య గ్యాస్, సీఎన్జీ గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలి అని సిపిఐ ఆధ్వర్యంలో ఆటోను తాళ్లతో లాగుతూ నిరసన రాస్తారోకో నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె మద్దిలేటి శెట్టి, సిపిఐ మండల కార్యదర్శి ఎం నర్సారావులు శనివారం సిపిఐ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి అని కోరుతూ సిపిఐ కార్యాలయం నుండి ఆటోలను తాళ్లతో లాగుతూ స్థానిక బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు పెట్రోల్ ధరల భారం కానుకగా ఇచ్చిందన్నారు. ప్రతిసారి ఎన్నికలకు ముందో మాట, ఎన్నికల ముగియగానే మరో మాట మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గ్యాస్ ధరలను విపరీతంగా పెంచేశారు అని, ఏపీలో పెట్రోల్ పై 3.29 పైసలు, డీజిల్ పై ₹3.14, సీఎన్జీ గ్యాస్ కిలో ధరపై ₹2 పెరిగాయన్నారు. ఇటీవలనే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను ₹993 పెంచి ప్రజలపై గుదిబండ మోపిందన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలను రవాణా రంగంపై పడి జనజీవనం అస్తవ్యస్తమయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రజలపై భారాలు మోపడమే లక్ష్యంగా మోడీ సర్కార్ పాలన సాగించడం విచారకరం. తక్షణమే పెంచిన పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గ్యాస్ ధరలను ఉపసంహరించాలి అని డిమాండ్ చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ఈ దేశ ప్రజలు, మరి కార్మికులు, కర్షకులు అందరూ కూడా ముక్త గంటలతో వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యను తప్ప అని చెప్పినటువంటి కారణాలు మా సూత్రాన్ని అనుసరించి పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. కార్మిక చట్టాన్ని రద్దు చేసింది. మరి ఈ దేశం కోసం, ఈ దేశంలో పేద ప్రజల కోసం, కార్మికుల కోసం మరి ఎక్కడో చికాగో నగరంలో 18 గంటల పని సమయాన్ని రద్దు చేసి 8 గంటల పనికి తీసుకురావాలని చెప్పేసి ఆ రోజు పోరాటం చేసి రక్తదర్పణం చేసినటువంటి కార్మికుల మరి యొక్క త్యాగ ఫలితంలో సంపాదించినటువంటి ఈ హక్కులన్నిటి కూడా ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వాలు అన్నీ కలిసి మరి ఈరోజు 4 లేబర్ కోడ్లను తీసుకుని వచ్చి కార్మికులను కడుపుకొట్టే పరిస్థితిని కూడా తీసుకొచ్చింది. ఈ విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా మరి అన్యాయం చేస్తూ మరి కష్టపడి పనేవాడి కడుపున్న కూడు కూడా లేకోకుండా చేస్తూ ఉంది. ఈ దేశంలో మరి ఇప్పటికీ భూమిని తినుకోవడానికి భూమి లేనటువంటి రైతులు, వ్యవసాయ కూలీలు మరి పొలం ఉన్నా మరి వ్యవసాయం గిట్టుబాటు కాక మరి వ్యవసాయం చేయనటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు అయితే ఈ దేశంలో రైతాంగాన్ని ఆదుకోవడం దాంట్లో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నాయి. మరి సంపన్నులకు దోసి పెడుతున్నాయి. మరి ఈ దోపిడీ ప్రభుత్వాన్ని మరి వ్యతిరేకించి మరి రైతాంగానికి, పేద ప్రజలకు, కార్మికులకు, కష్టజీవులకు ఒక మెరుగైనటువంటి ఆలోచనతో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొచ్చే వరకు మరి ప్రభుత్వాల పైన భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి దాని అనుబంధ ప్రజా సంఘాలు అన్ని కలిసి కూడా పోరాటాలు చేసి రైతాంగం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి